హాయ్ ఎవ్రీవన్. ఈరోజు టాపిక్ వచ్చేసి పివట్ టేబుల్. పివట్ టేబుల్ అనేది ఎక్సెల్లో చాలా ఇంపార్టెంట్. చాలా రకాల రిపోర్ట్స్ మనం చేయడానికి అండ్ పెద్ద పెద్ద రిపోర్ట్స్ మనము కన్సాలిడేట్ చేసుకొని మేనేజ్మెంట్కి చూపెట్టడానికి చాలా యూస్ఫుల్. ఇది చాలా సందర్భాల్లో ఈ పివట్ టేబుల్ అనేది చాలా రకాలుగా యూస్ఫుల్ అవుతుంది. చెప్పాలంటే ఎక్సెల్లో అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ అయింది పివట్ టేబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వీలుకప్. అది కూడా చేస్తాను వీడియో. బట్ ఇప్పుడు మీరు పివట్ టేబుల్ అనేది నేను దీన్ని కొంచెం లెంతీ టాపిక్ అవుతుంది, అందుకనేసి 2 వీడియోస్ కింద చేస్తున్నాను. ఫస్ట్ సింపుల్గా పివట్ టేబుల్ ఎట్లా చేయాలి అనేది మనము ఈ వీడియోలో చూద్దాము. నెక్స్ట్ వీడియోలో అడ్వాన్స్డ్ లెవెల్లో ఒక 2 ఫైల్స్లో ఉన్న డేటాని మెర్జ్ చేసి ఎట్లా పివట్ టేబుల్ చేయాలి అని అడ్వాన్స్ ఫీచర్స్ కూడా చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారు. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అది నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఎక్సెల్లో చాలా వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ 2 రెగ్యులర్గా మనం ఆఫీస్లో కానీ ఎక్కడైనా వర్క్ చేసేటప్పుడు ఎక్సెల్లో చాలా యూజ్ చేసుకునే ఫంక్షన్స్ ఏవి అంటే, ఒకటి వీలుకప్, ఇంకొకటి వచ్చేసి పివట్ టేబుల్. ఈ 2 లేకుండా అసలు వర్క్ అనేదే జరగదు. చాలా సందర్భాలలో పివట్ టేబుల్ చాలా విధాలుగా యూజ్ అవుతుంది. కాబట్టి ఇది కొంచెం లెంతీ అవుతుందని నేను ఏం చేస్తున్నానంటే 2 వీడియోస్గా చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే బేసిక్ లెవెల్లో చెప్తాను. బేసిక్ లెవెల్లో చాలామందికి జనరల్గా పివట్ టేబుల్ అంటే వచ్చిన వాళ్ళందరికీ తెలిసిన పద్ధతిలో నేను చెప్తాను. ఆ తర్వాత దాన్ని అడ్వాన్స్డ్ లెవెల్లో అంటే ఒక 2 వర్కింగ్ షీట్స్ని కలిపి మనం పివట్ టేబుల్ ఎట్లా వేయొచ్చు, ఇట్లాంటి ఫంక్షన్స్ మనము చూద్దాము. సెకండ్ వీడియోలో చూద్దాము. ఈరోజు మాత్రము ఇక్కడ డేటా ఉంది కదా, కొంత సేల్స్ డేటా అనేది ఉంది ఇక్కడ. జనవరి, ఫిబ్రవరి, అట్లా మే, డిసెంబర్, ఇట్లా డిఫరెంట్ డేట్స్, డిఫరెంట్ ఇయర్స్ అండ్ డిఫరెంట్ సేల్స్ పర్సన్స్ చేసిన డేటా ఉంది, సేల్ చేసిన డేటా ఉంది. అండ్ డిఫరెంట్ సిటీస్లో డిఫరెంట్ ఐటమ్స్ ఎట్లా సేల్ చేశారు అనేది డేటా ఉంది. దీంట్లో నేను పర్టికులర్గా ఒక పర్సన్, ఇప్పుడు దీపక్ అని ఉన్నాడు. దీపక్ ఎక్కడెక్కడ ఏమేమి సేల్ చేశాడు, ఏ ఇయర్లో ఎంత సేల్ చేశాడు, ఏ ఏరియాలో ఎంత సేల్ చేశాడు, ఏ ప్రోడక్ట్ సేల్ చేశాడు అనే విషయాలు చూడాలి అంటే ఇట్లా ఫిల్టర్ చేసుకొని చూసుకోవాలి. లేదు నాకు సపరేట్గా స్టేట్మెంట్ కావాలి, దీపక్ది స్టేట్మెంట్ కావాలి అంటే చూడగలుగుతామా అంటే చూడలేము. దానికోసం అనేసి పివట్ టేబుల్ని యూజ్ చేస్తాం. పివట్ టేబుల్ యూజ్ చేస్తే ఇండివిజువల్ పర్సన్ ఏ ఇయర్లో ఎంత సేల్ చేశాడు, లేదంటే ఇండివిజువల్ పర్సన్ ఎంత సేల్ చేశాడు అనే రిపోర్ట్ మనం జనరేట్ చేసుకోవచ్చు. అట్లానే ప్లేస్ వైజ్ కూడా మనము రిపోర్ట్ జనరేట్ చేసుకోవచ్చు. ఏ ప్లేస్లో ఎంత సేల్ జరిగింది, ఏ ప్రోడక్ట్ ఎంత సేల్ జరిగింది, ఏ ఇయర్లో ఎంత సేల్ జరిగింది, ఇట్లా మల్టిపుల్ వేస్లో మనము రిపోర్ట్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. దానికి ఆ రిపోర్ట్ జనరేట్ చేయడానికి ఏం చేయాలంటే ముందు బేసిక్గా ఈ డేటాని మనము సెలెక్ట్ చేయాలి. ఓకే, సెలెక్ట్ చేసేసి మీకు ఇక్కడ ఇన్సర్ట్లో ఫస్ట్ టేబుల్ ఉంటుంది, పివట్ టేబుల్. దీని మీద క్లిక్ చేసినప్పుడు పివట్ టేబుల్ మీద క్లిక్ చేసినప్పుడు ఇన్సర్ట్లో పివట్ టేబుల్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు మనం ఆల్రెడీ డేటాని సెలెక్ట్ చేసాం కాబట్టి ఆ రేంజ్ అనేది ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ మీకు న్యూ వర్క్ బుక్ లేదంటే ఎగ్జిస్టింగ్ వర్క్ బుక్ అని అడుగుతుంది. న్యూ వర్క్ బుక్ అంటే ఇంకొక ఫైల్ క్రియేట్ అయ్యి దాంట్లో మీకు క్రియేట్ వర్క్ షీట్ అంటే మీకు సేమ్ షీట్లో కాకుండా డిఫరెంట్ షీట్లో అది టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ అంటే మీకు సేమ్ ఇదే టేబుల్ పక్కన మీకు పివట్ టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. నేనైతే న్యూ వర్క్ షీట్ సెలెక్ట్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ ఓకే.
ఓకే మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఇట్లా ఒక టేబుల్ అనేది కనబడుతుంది. ఈ టేబుల్లో మీకు ఏవేవైతే డేటా ఉన్నాయో ఇక్కడ చూసారా, ఈ షీట్లో ఈ హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, డేట్, నేము, ప్లేస్, ప్రోడక్ట్, అమౌంట్ సేమ్ ఇక్కడ మీకు కనబడతాయి. ఓకే, దీంట్లో ఈ విధంగా కనబడుతుంది ఈ టేబుల్. దీంట్లో ఫిల్టర్స్, కాలమ్స్, రోస్, వాల్యూస్ ఇట్లా 4 బాక్సెస్ వస్తాయి. మీకు ఇప్పుడు ఒక పర్సన్ ఎంత ఎంత సేల్ చేశాడు అనేది చూడాలి. అప్పుడు ఈ నేమ్ అనే కాలంని తీసుకొచ్చి రోలో డ్రాప్ చేయండి. అండ్ ఏం చూడాలి, అమౌంట్ చూడాలి. అమౌంట్ తీసుకొచ్చి వాల్యూస్లో డ్రాప్ చేయండి. చూసారా, ఏ పర్సన్ ఎంత సేల్ చేశాడు అనేది మీకు స్టేట్మెంట్ వచ్చేసింది. మీరు డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ జస్ట్ టిక్ మార్క్ చేసినా మీకు ఇక్కడికి వచ్చేస్తుంది. కాకపోతే పర్టికులర్ బాక్స్లో అది రావడానికి నేను డ్రాప్ చేశాను. మీరు మామూలుగా సెలెక్ట్ చేసినా కానీ వస్తుంది. ఇట్లా ఈ విధంగా మనము ఒక పర్సన్ ఎంత సేల్ చేశాడు అనేది మనం చూడవచ్చు. అట్లానే కాకుండా మనకు పర్సన్ కాదు, లొకేషన్ వైజ్ కావాలి అనుకుంటే ఇది నేను పర్సన్ వైజ్ ఇట్లా ఉంది. దీన్ని రైట్ బటన్ క్లిక్ చేసి రిమూవ్ అయినా దీన్ని తీసేసి మళ్ళీ ఇక్కడ డ్రాప్ చేయొచ్చు. లేదు అంటే ఇది డీసెలెక్ట్ చేసినా కానీ వెళ్ళిపోతుంది. నేను ఇప్పుడు ప్లేస్ వైజ్ చూడాలి. ప్లేస్ని సెలెక్ట్ చేస్తే మీకు ప్లేస్ వైజ్ సేల్స్ అనేది వస్తుంది. లేదు నాకు ప్రోడక్ట్ వైజ్ అంటే ఇది రిమూవ్ చేసేసి ప్రోడక్ట్ వైజ్ పెట్టుకోండి. అట్లా మనము ఏ విధంగా అయినా మనం చేసుకోవచ్చు. లేదు నాకు ఇయర్ వైజ్ కావాలి అంటే డేట్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీకు డేట్ని సెలెక్ట్ చేస్తే ఏ ఇయర్లో ఎంత సేల్ చేశారు అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దీంట్లో మీకు ఇక్కడ చూశారు కదా ఒక ప్లస్ మార్క్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే క్వార్టర్ వైజ్ వస్తుంది. లేదు దాని మీద క్లిక్ చేస్తే మంత్ వైజ్ వస్తుంది. నాకు క్వార్టర్ వైజ్ వద్దు అనుకుంటే రైట్ బటన్ క్లిక్ చేసేసి ఇక్కడ సబ్ టోటల్స్ క్వార్టర్ వైజ్ డీసెలెక్ట్ చేయండి. ఓకే, అప్పుడు మీకు ఆ క్వార్టర్ వైజ్ అనేది సబ్ టోటల్స్ పోయినాయి. ఓకే, అట్లా కాకుండా నాకు ఇక్కడ గ్రూప్ ఉంది కదా, గ్రూప్లో మీకు క్వార్టర్ వైజ్ వద్దు, దాన్ని ఇట్లా కంట్రోల్ పట్టుకొని డీసెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఏమేమి సెలెక్ట్ అయి ఉన్నాయి, ఇయర్ మంత్ సెలెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఇయర్ మంత్ మాత్రమే చూపెడతాయి. ఓకే, క్వార్టర్ అనేది పోయింది. ఏ ఇయర్లో ఏ మంత్లో ఎంత సేల్ అయింది అనేది మీకు చూపెడుతుంది. ఓకే, అట్లానే నేమ్ వైజ్ కావాలంటే మళ్ళీ నేమ్ యాడ్ చేసుకోండి. ప్రోడక్ట్ వైజ్, ప్లేస్ వైజ్ ప్లేస్ యాడ్ చేసుకోండి. అట్లానే ప్రోడక్ట్ వైజ్ అంటే ప్రోడక్ట్ వైజ్. ఇక్కడ చూసారా, మీరు మళ్ళీ దీన్ని ఇప్పుడు ప్రోడక్ట్ని మీరు ఇక్కడ చూడండి, నాకు ఇవన్నీ తీసేస్తున్నాను, నేము, ప్లేస్, ప్రోడక్ట్. ఇక్కడ చూడండి, మళ్ళీ నాకు మంత్ వైజ్ వద్దు, ఇయర్ వైజే కావాలి. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మీకు మినిమైజ్ అయిపోతుంది. ఈ యారో మీద క్లిక్ చేస్తే ఇట్లా మినిమైజ్ అయిపోతుంది. ఓకే, అట్లా మనము దీన్ని ఈ టేబుల్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత నేను డేట్ అనేది తీసేస్తున్నాను. మీకు ఇప్పుడు అమౌంట్ ఎట్లా కావాలి, ప్లేస్ వైజ్ కావాలి. ఓకే, ప్లేస్ వైజ్, నేమ్ వైజ్ అండ్ ప్రోడక్ట్ వైజ్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ నేమ్ పైకి తీసుకెళ్తున్నాను. ఇట్లా మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే పైకి వెళ్తుంది. ఇక్కడ ఏంటంటే నేమ్ వైజ్ ఫలానా పర్సన్ ఈ ప్లేస్లో ఎన్ని ప్రోడక్ట్స్ సేల్ చేసాడు అనేది మనం చూడడానికి వస్తుంది. ఓకే, ఇక్కడ డ్రాప్ డౌన్ ఎట్లా వచ్చింది, నేము, ప్లేస్, ప్రోడక్ట్, నేము, ప్లేస్, ప్రోడక్ట్ అట్లా వచ్చింది. కిరణ్ కుమార్ అనే వ్యక్తి
ఈ హైదరాబాద్లో ల్యాప్టాప్ సేల్ చేశాడు. కిరణ్ కుమార్ అనే పర్సన్ కాకినాడలో బుక్స్ సేల్ చేశాడు. ఈ విధంగా మీకు స్టేట్మెంట్ అనేది వస్తుంది. మీరు మళ్ళీ దీన్ని మైనస్ చేసుకుంటే మీకు ఆ డ్రిల్ డౌన్ అనేది పైకి వెళ్ళిపోతుంది. ఓకే, ఓన్లీ పర్సన్ వైజ్ కావాలి, ఇట్లా మీరు డ్రిల్ డౌన్ చేసేసుకోవచ్చు. డ్రిల్ డౌన్ చేసేసుకొని సమ్మరీ చూసుకోవచ్చు. ఇట్లా కాకుండా నాకు అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నాకు ఈ ఈ పివట్ టేబుల్లో క్లిక్ చేస్తేనే ఈ టేబుల్ అనేది కనబడుతుంది. నేను ఒకవేళ కనుక అవుట్ ఆఫ్ ద బాక్స్ ఈ పివట్ టేబుల్కి బయట క్లిక్ చేస్తే ఆ బాక్స్ అనేది కనిపించదు. ఓకే, అండ్ దీంట్లో ఇంకొక ఆప్షన్ ఏంటంటే, మనకి ఫిల్టర్ కావాలి. ఫిల్టర్ కావాలి అంటే నేను నేమ్ వైజ్ ఫిల్టర్ చేసుకోవాలనుకో. ఓకే, ఈ నేమ్ని తీసుకెళ్ళి ఫిల్టర్లో వేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఆల్ అని వచ్చింది, నేమ్ ఆల్ అని వచ్చింది. దీంట్లో నేను ఒక దీపక్ సెలెక్ట్ చేశాను. చూడండి, దీపక్కి సంబంధించిన డేటా మాత్రమే వస్తుంది. లేదు నాకు దీపక్ కాదు కిరణ్ కావాలి, కిరణ్కి సంబంధించిన డేటా వస్తుంది. అట్లా మీరు ఒక పర్సన్కి సంబంధించిన డేటా, ఒక లొకేషన్కి సంబంధించిన డేటా మీరు ఈ ఫిల్టర్ కాలంలో ఏది డ్రాప్ చేస్తే అది మీకు కనిపిస్తుంది. ఓకే, అట్లా కాకుండా మనకి ఈ డేటాని ఇవి తీసేస్తున్నాను, ఫిల్టర్ కూడా తీసేస్తున్నాను, ఫిల్టర్ నేమ్ వైజ్ చూస్తున్నాను. ఈ డేటా నాకు పర్సంటేజ్ లాగా చూపెట్టాలి. ఓకే, ఇట్లా మనకి సమ్ కాకుండా ఏ పర్సన్ ఎంత పర్సంటేజ్లో చేశాడు అనేది చూపెట్టాలి. అట్లాంటప్పుడు మనము ఇక్కడ సమ్మరైజ్ వాల్యూ, షో వాల్యూస్ ఇన్ పర్సంటేజ్ ఆఫ్ గ్రాండ్ టోటల్. ఇక్కడ చూడండి, గ్రాండ్ టోటల్ వచ్చేసి 100% అయింది. మిగిలినవి 100% సేల్స్లో ఎవరు ఎంత పర్సంటేజ్ చేశారు అనేది మీకు చూపెడుతుంది. ఇంకో విధంగా కూడా దీన్ని చూడొచ్చు. ఈ డేటాని సెలెక్ట్ చేసేసి కండిషనల్ ఫార్మాట్లో ఇంకా ఇంప్రెసివ్గా మీ మేనేజ్మెంట్కి చూపెట్టాలి అనుకుంటే మీరు ఈ కండిషనల్ ఫార్మాట్లో కలర్ బార్స్ స్కేల్స్ యూజ్ చేసి మీరు ఇంకా ఎఫెక్టివ్గా మేనేజ్మెంట్కి చూపెట్టడానికి ఉంటుంది. ఇక్కడ చూడండి, దీంట్లో హైయెస్ట్ సేల్ చేసింది ఎవరు అంటే రాకేష్ జైన్ హైయెస్ట్ సేల్ చేశాడు. దానికన్నా తక్కువ అంటే రమేష్. అట్లా మీకు స్కేల్ వైజ్ మీకు చూపెడతాను. దీంట్లో డిఫరెంట్ కండిషనల్ ఫార్మాట్లో చాలా రకాల స్కేల్స్ ఉంటాయి. మీరు సెలెక్ట్ చేసిన దాన్ని బట్టి ఈ డేటాని సెలెక్ట్ చేసేసుకొని కండిషనల్ ఫార్మాట్లోకి వెళ్ళేసి కండిషనల్ బార్స్లోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి, కండిషనల్ బార్స్ స్కేల్, నేను స్కేల్ సెలెక్ట్ చేశాను. ఓకే, స్కేల్ కాకుండా మీరు ఈ స్కేల్ తీసేస్తున్నాను. ఇప్పుడు చూడండి, కండిషనల్ బార్స్. ఓకే, ఇవి చూడండి, ఇక్కడ మీకు బార్స్ లాగా వచ్చినాయి. ఇందాక ఎట్లా వచ్చినాయి, స్కేల్ లాగా వచ్చింది. ఓకే, కండిషనల్ స్కేల్ ఇట్లా మీరు మేనేజ్మెంట్కి చాలా ఎఫెక్టివ్గా చూపెట్టవచ్చు. ఇది సింపుల్గా పివట్ టేబుల్ ఎట్లా చేయాలి అనేది మనం చూసాము. నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం అడ్వాన్స్డ్గా 2 షీట్స్ని ఎట్లా మెర్జ్ చేసి పివట్ టేబుల్ ఎట్లా క్రియేట్ చేయాలి అనేది మనం చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో చూస్తున్నారు. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను, ఇట్లాంటి వీడియోలు ఎందుకు చేస్తున్నాను అంటే చాలా వరకు పిల్లలకి యూజ్ అవుతుంది అనేసి చేస్తున్నాను. మీ పిల్లలకు చూపెట్టండి, వాళ్ళు నేర్చుకుంటారు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, కమెంట్,
share, subscribe. Thank you.